శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము, పంచమ స్కందము, నరకలోకము. ఓ పరీక్షిన్ మహారాజా, నరకాలు 3 లోకాలకు చివరన ఉన్నాయి. దక్షిణ దిశలో భూమి, అంతరిక్షాల నడుమ మహాభయంకరాలైన ఈ నరకాలు ఉన్నాయి. ఇవి మొత్తముగా ముఖ్యమైనవి 28 ఉన్నాయి. వాటి వివరాలు ఇవి. తామిశ్రము, పరుల ధనము, బిడ్డలు, కాంతలు లాంటి వారిని అపహరించేవారు చేరే లోకం ఇది. ఇక్కడ పాశాలతో బంధించి అన్నపానాదులు లేని చీకట్లో పడేసి కర్రలతో కొట్టి బాధిస్తారు. అంధతామిశ్రము, పరస్త్రీ యొక్క భర్తను వంచించి ఆమెతో రమించేవారు ఇక్కడ పడతారు. వారు మతి చెడిన వారై, అంధులై, ఒక్కొక్క అంగము ఖండింపబడిన వారై హింసింపబడతారు. రౌరవము, శరీరమే తాను అని నమ్మి ఆ శరీరాన్ని, దానికి సంబంధించిన వారిని పోషించాలని, సుఖపెట్టాలని ఇతర ప్రాణుల్ని హింసిస్తూ మోసగిస్తూ ఎవడు ప్రవర్తిస్తుంటాడో అలాంటి వాడు ఈ నరకంలో పడతాడు. ఇక్కడ రురువు అనబడే వాడి కొమ్ములు గల క్రూర మృగాలచే పొడవబడి, కరవబడి, క్రుమ్మబడి హింసింపబడతాడు. మహారౌరవము, మాంసభక్షణం గురించి అనేకమైన జంతువుల్ని చంపి తమ శరీరాల్ని పెంచుకొనదలుచుకునేవారు ఈ నరకంలో పడతారు. ఇక్కడ కూడా రురువులే హింసిస్తాయి. పైగా ఈ పాపుల మాంసాన్ని పీక్కుని తింటాయి. కుంభీపాకము, జంతువుల్ని, పక్షుల్ని, ఇతర జీవాలను సజీవంగా కాల్చి తినేవారు ఈ నరకంలో పడతారు. ఇక్కడ అలాంటి వారిని పెద్ద కుండలలో నూనె పోసి వాటిలో పడవేసి ఉడికిస్తారు. కాలసూత్రము, తల్లిదండ్రులకు, బ్రాహ్మణులకు ద్రోహము చేసిన వారు ఈ నరకంలో పడతారు. ఇది 1000 యోజనాల విస్తీర్ణం గల ఒక పెద్ద తావ మూకుడులా ఉంటుంది. కింద నుంచి మంటల వేడి, మీది నుండి సూర్యతాపముతో మండిపోతుంటే ఈ పాపుల్ని దానిపైన కూర్చోబెట్టి దొర్లించి పరిగెత్తించి ఆకలి దప్పులతో వేలాది సంవత్సరాల వరకు హింసిస్తారు. అసిపత్రవనము, తనకు విహితమైన వేద మార్గాన నడవకుండా నాస్తికునిగా తిరిగేవాడు ఈ నరకంలో పడతాడు. కత్తుల లాంటి వాడిగానున్న ఆకులు గల చెట్లతో నిండి ఉన్న అరణ్యం ఇది. దానిలో పరిగెత్తమని కొరడాలతో కొడుతూ ఉంటారు. శరీరమంతా కోసుకుని పోయి రక్తం కారుతుంటే మూర్చపోయి లేచి మళ్ళీ పరిగెత్తుతూ ఉంటారు. సూకరముఖము, దండించే అధికారం గల రాజులు, అధికారులు తప్పు చేయని వారిని శిక్షించిన, బ్రాహ్మణుని ప్రాణాలు పోయేటట్లు శిక్షించిన ఈ నరకంలో పడతారు. ఇక్కడ పందిమూతి వంటి సూది మూతి గల జంతువులు వారిని చెరుకు ముక్కను నమిలినట్లు నమిలి పిప్పి చేస్తాయి. అంధకోపము, నల్లులు, దోమలు, పేలు లాంటి కీటకాలను చంపిన వారు నూతిలాంటి అంధకోపములో పడవేయబడతారు. అక్కడ ఈ క్రిములు, కీటకాలు రక్తం పీల్చి హింసిస్తాయి. క్రిమి భోజనము, అతిథులకు, భూతాలకు, పితృదేవతలకు, దేవతలకు అర్పించకుండా తమ కొరకే వండుకుని తినేవారు ఈ నరకంలో పడి ఆహారం ఏమీ దొరకక క్రిములచే కొరకబడి ఆ క్రిములనే తింటూ ఉంటారు. సందంశము, సద్బ్రాహ్మణుల ధనాన్ని దోచుకున్నవారు ఈ నరకంలో కాల్చబడిన ఇనుప ఊచలతో హింసింపబడతారు. తప్తశూర్మి, తనకు శాస్త్రోక్తంగా చెందిన భార్యతో తప్ప ఇతర స్త్రీలతో సంగమించే పురుషుని, అలాగే తనకు శాస్త్రోక్తంగా సంక్రమించిన భర్తతో తప్ప ఇతర పురుషులతో సంగమించిన స్త్రీని ఈ నరకంలో ఎర్రగా కాలిన స్త్రీ విగ్రహాన్ని, అలాగే ఎర్రగా కాగిన పురుష విగ్రహాన్ని కౌగలింపచేసి హింసిస్తారు. వజ్రకంటక శాల్మలి, ధనకాంక్ష, లోభము చేతను శరీర పోషణ కోసము చేయరాని పాపపు పనులను చేసేవారిని ఈ నరకంలో వేస్తారు. ఇక్కడ వజ్రాల వంటి వాడి అయిన ముళ్ళుగల బూరుగు చెట్లుంటాయి. ఆ చెట్లు ఎక్కమని దిగమని పదే పదే ఆజ్ఞాపిస్తూ కొట్టి కొట్టి రక్తాలు కారుతుండగా హింసిస్తారు. వైతరణి, ధర్మరక్షణ చేయవలసిన రాజులు, అధికారులు తమ విధులను అలక్ష్యం చేసి ఉల్లంఘిస్తే
చీము నెత్తురు మలమూత్రమయమై నరకం చుట్టూ ప్రవహిస్తున్న ఈ వైతరిణి నదిలో పడతారు. వారిని భయంకరులైన రాక్షసగణాలు పీక్కుని తింటాయి. పుయోదము శిష్టాచార నిత్య నైమిత్తిక కర్మలను మాని తినరానివి తింటూ నీచ స్త్రీ సంగమం చేసే బ్రాహ్మణులు వైతరిణి వంటి ఈ సముద్రంలో పడి హీనాతిహీనంగా కొట్టుకుంటారు. ప్రాణ నిరోధము లోకరక్షణకు కాకుండా వినోదానికి వేటలు చేస్తూ జంతువుల్ని చంపేవారు ఈ నరకంలో యమభటుల బాణాలచే కొట్టబడి హింసింపబడతారు. విశేషణము కీర్తి కోసము ఇతరులను వంచడం కోసము యజ్ఞాలు చేస్తూ మృగాలను చంపేవారు ఈ నరకంలో పడి యమభటులచే హింసింపబడతారు. లాలాభక్షము ప్రియురాలిచే వీర్యపానం చేయించేవారు ఇక్కడ హింసింపబడతారు. సారమేయాదనము ఇంటికి నిప్పంటించడం, విషం పెట్టి చంపడం, దోచుకోవడం, రాజులు రక్షక భటులు ప్రజలను హింసించడం లాంటి పాపాలు చేసేవారు ఈ నరకంలో 720 కుక్కలచే కరవబడుతుంటారు. అవీచి అసత్యమాడడం, అబద్ధపు సాక్ష్యం చెప్పడం లాంటి పాపాలు చేసిన వారు ఇక్కడ ఎత్తైన కొండల మీద నుంచి మాటిమాటికి త్రోయబడతారు. అయఃపానం యజ్ఞంలో సోమపానం చేసిన తరువాతను వ్రతదీక్షలో ఉండగాను సురాపానం చేసిన వారి గొంతులలో కరిగిన ఇనుపద్రవం ఇక్కడ పోస్తారు. క్షారకర్ధమము తమకు ఎలాంటి శ్రేష్టత్వము లేకపోయినా అహంకరించి శ్రేష్టత గల యోగ్యులను అవమానించేవారు ఇక్కడ కారపు కోపంలో పడవేయబడతారు. రక్షోగణ భోజనము స్వార్థ ప్రయోజనాల గురించి నరబలి జంతుబలి ఇచ్చి క్షుద్రదేవతలను ఆశ్రయించేవారు ఇక్కడ రాక్షస గణాలచే నానా హింసలు పొందుతారు. శూలప్రోతము జంతువులకు ఉరిపన్ని పట్టుకొని వినోదిస్తూ వాటిని చంపివేసేవారు ఇనుప శూలాలకు గుచ్చబడి కాకులు గ్రద్దలు వారిని పొడుచుకుని తినేటట్లు పారవేయబడతారు. దందసూకము ఇతరులను విషం లాంటి శూలాల లాంటి మాటలతో హింసించేవారు ఇక్కడ పాములచే కరిపింపబడతారు. అవట నిరోధము గ్రుడ్డివారిని బలహీనులను పసిపిల్లలను గోతిలో పడేటట్లు చేసి వినోదించేవారు ఇక్కడ విష అగ్నిజ్వాలల్లో పడవేయబడతారు. అపర్యావర్తనము అతిథులు వచ్చారని వారిపైన కోపగించుకున్న గృహస్థులు ఈ నరకంలో పడతారు. గ్రద్దలు వాళ్ళ కళ్ళను పీకివేస్తాయి. సూచీముఖం ఇంటికి వచ్చిన పెద్దలను గురువులను తమ ధనాన్ని అపహరించడానికి వచ్చిన తస్కరులుగా భావించి తమ ముఖాలను దిగులుతో ముడుచుకొని వ్యాకులపడే వ్యక్తులు ఈ నరకంలో పడి ధనపిశాచంచే పీడింపబడి యమభటులచే దేహమంతా సూదీదారంచే కుట్లు వేయబడతారు. ఇంకా ఇలాంటి నరకాలు ఎన్నో ఉన్నాయి. ఈ విధంగా అనేక రకాలైన పాపకర్ములు నరకాల్లో పడి తమ దుష్కర్మల ఫలాన్ని అనుభవించి కర్మశేషాలతో మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు. అదేవిధంగా పుణ్యాత్ములు ఊర్ధ్వలోకాలకు వెళ్ళి సుఖాలను అనుభవించి కర్మశేషాలతో మళ్ళీ భూలోకంలో జన్మిస్తారు అని శ్రీ సుఖయోగేంద్రుడు పరీక్షిత్తుతో చెప్పాడు. హరి ఓం తత్సత్. పంచమ స్కందము సంపూర్ణం. శుభం.